ఇంజనీరింగ్ గేజెస్, స్టీల్ రూలు, ట్రై స్క్వేరు, ఇన్సైడ్ క్యాలిబరు, అవుట్ సైడ్ క్యాలిబరు, ట్రాన్స్ఫర్ క్యాలిబరు, మైక్రోమీటరు, అవుట్ సైడు, ఇన్సైడ్ మైక్రోమీటరు, వెర్నియర్ క్యాలిబరు, ఫీలర్ గేజీ, స్క్రూ పిచ్ గేజీ, టెలిస్కోప్ గేజీ, వ్యాక్యూమ్ గేజీ, టైర్ ప్రెజర్ గేజీ, డైల్ టెస్ట్ ఇండికేటరు, వైర్ గేజీ, ఇంజనీరింగ్ సెతస్కోపు, టార్క్ రెంచి, పెనమెటిక్ వ్రెంచి, హైడ్రోమీటరు, సిలిండరు, కంప్రెషర్ గేజీ, మల్టీమీటరు, ఆటోమొబైల్, టెన్షన్ గేజీ. ఈ ఇంజనీరింగ్ గేజెస్ అంటారు వీటన్నిటినీ కూడా. ఆటోమొబైల్లో కానీ బయట వర్క్షాపుల్లో కానీ ఏ కంపెనీలో అయినా సరే వాళ్ళు చేసే వర్క్ను బట్టి ఇందులో ఉన్న ఇంజనీరింగ్ మెటీరియల్ని వాడుకుంటూ వర్క్ చేస్తారన్నమాట. స్టీల్ రూలు ఫస్ట్ది మెజర్ చేయడానికి, ఏదైనా కొలతలు తీసుకుంటానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఇది ఇంజనీరింగ్ ట్రై స్క్వేర్ అంటారు దీన్ని. 4 పక్కల 90 డిగ్రీ రావాలంటే దీన్ని ఉపయోగించుకొని మనం చేసుకోవచ్చు. ఇది ఇన్సైడ్ క్యాలిబర్ అంటారు దీన్ని. ఇది అవుట్ సైడ్ క్యాలిబర్ అంటారు దీన్ని. ఇది ట్రాన్స్ఫర్ క్యాలిబర్ అంటారు దీన్ని. ఇది అవుట్ సైడ్ మైక్రోమీటర్ అంటారు దీన్ని. 0 to 25 mm ఇది. ఇది ఇన్సైడ్ మైక్రోమీటర్ అంటారు దీన్ని. ఈ అవుట్ సైడ్ మైక్రోమీటర్ అనేది అవుట్ సైడ్ డయా కలవటానికి పనికొస్తుంది అన్నమాట. అంటే చుట్టుకొలత కలవడానికి పనికొస్తుంది ఇది. ఇది ఇన్సైడ్ బోర్ కలవడానికి పనికొస్తుంది. ఇది మెజర్మెంట్స్ ఉంటాయి. ఇది వెర్నియర్ క్యాలిబర్ అంటారు దీన్ని. దీంట్లో మనం ఇన్సైడ్ ఈ పైన కొలత తీయచ్చు. కిందది ఏదైనా స్కేల్ కొలత తీసినప్పుడు అవుట్ సైడ్ క్యాలిబర్ తోటి కానీ చేసినప్పుడు దీంతో మెజర్ చేయొచ్చు. ఈ ఇన్సైడ్లో మనం లేదు హైట్ కలవాలంటే ఇక్కడ కింద పక్కన ఉంటుంది ఇట్లా. ఇది హైటు కలవడానికి పనికి వస్తుంది. మెజర్మెంట్ ఈ పక్కన ఉంది. ఇది దీన్ని వెర్నియర్ క్యాలిబర్ అని అంటారు. దీన్ని ఫీలర్ గేజ్ అంటారు. దీన్ని వాల్వ్ ట్యాపిట్ క్లియరెన్స్కి, ఇంకా పిస్టన్ యొక్క సిలిండర్ బోర్కి పిస్టన్కి మధ్యలో గ్యాప్ కలవడానికి, నెక్స్ట్ స్పార్క్ ప్లగ్లు కలవడానికి, ఇంకా సర్ఫేస్ ప్లేటు హెడ్ యొక్క సర్ఫేస్ కలవడానికి పనికి వస్తుంది అన్నమాట. ఫీలర్ గేజ్ అంటారు దీన్ని. దీన్ని స్ట్రైట్ ఎడ్జ్ అంటారు అన్నమాట. ఈ ఎడ్జ్ని ఉపయోగించి సర్ఫేస్ని ఎక్కడైనా హెచ్చు తగ్గులు అరిగిందా లేదా అనేది మనం కొలవచ్చు. ఇంజెక్టర్ టెస్టింగ్ గేజ్ ఇది. ఇంజెక్టర్ లీక్ టెస్టింగు, స్ప్రింగ్ టెస్టింగు చేయొచ్చు అన్నమాట దీంతో. ఇది ఎయిర్ గేజ్. అంటే మనం ఆటోమొబైల్స్ దాంట్లో టైర్ల్లో ఎయిర్ పెడతాము. కేజీల లెక్క పౌన్లు లాగా కొలవచ్చు. డైల్ టెస్ట్ ఇండికేటర్ అంటారు దీన్ని. ఈ డైల్ టెస్ట్ ఇండికేటర్ని ఉపయోగించి లేతర్ మిషన్ మీద వర్క్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగించి చేస్తారన్నమాట. ఇది నొక్కేనా? ఇది డైల్ టెస్ట్ ఇండికేటర్ అంటారు దీన్ని. ఇది డైల్ టెస్ట్ ఇండికేటర్ అంటే లేత మిషన్ మీద వర్క్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తే ఈ ముళ్ళు ఇలా తిరుగుతాయి గ్రాడ్యువల్గా, రౌండ్గా ఇది చేయడానికి అనమాట. ఇది కంప్రెషర్ గేజ్ అంటారు దీన్ని. దీన్ని సిలిండర్ యొక్క స్పార్క్ ప్లగ్ ఓడదీసి దీన్ని బిగించి ఇంజన్ స్టార్ట్ చేస్తే ఎంత కంప్రెషన్ ఉందనేది ఇక్కడ చూపించింది మనకి. 4 సిలిండర్కి చెక్ చేసుకోవచ్చు.
ఇది వైర్ గేజీ, షీట్ గేజీ, ఐరన్ షీట్ గేజ్ అనమాట. వైర్ గేజ్ అంటే ఇందులో మనం గేజుల్ని సెట్ చేసుకోవచ్చు. వైర్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉంది అనేది సెట్ చేయొచ్చు అనమాట. ఇది ఆటోమొబైల్ స్టెథోస్కోప్ అంటారు దీన్ని. ఆటోమొబైల్ స్టెథోస్కోప్. దీన్ని ఉపయోగించి సిలిండర్ యొక్క బోర్కి పిస్టన్ రన్నింగ్లో ఉంది లేదు అనేది దీన్ని ఉపయోగించి దీన్ని చెవిలో పెట్టుకొని స్టక్ అయిందా లేదా అనేది చూడవచ్చు అనమాట. ఈ టిప్పుని దానికి ఆనిచ్చి ఇంజన్ రన్నింగ్లో తెలుస్తుంది. నెక్స్ట్ న్యూమాటిక్ రెంచి అంటారు దీన్ని. న్యూమాటిక్ రెంచి. దీనికి ఎయిర్ ఉపయోగించి ఎయిర్ గన్ను అని కూడా అనొచ్చు. దీన్ని ఏం చేస్తామంటే హాయెస్ట్ మీద ఇంజిన్ లేపినప్పుడు మనకి ఏ నట్టు వడదీయాలంటే ఆ నట్టు దీంతో ఉపయోగించుకోవచ్చు, వడదీయచ్చు. నెక్స్ట్ ఇది హైడ్రోమీటర్ అంటుంది. ఇది బ్యాటరీలో కొలుస్తారు. దీన్ని స్పెసిఫిక్ గ్రావిటీని కొలుస్తానికి ఉపయోగపడుతుంది. అంటే బ్యాటరీ డెడ్ అయిందా మామూలుగా ఉందా అనేది దీంతో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీమీటర్. దీంతో డీసీ కరెంటు కలవచ్చు, ఏసీ కరెంటు కలవచ్చు, రెండు కరెంట్లు కలవచ్చు వీటిని ఉపయోగించి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇది టార్క్ రెంచ్ అంటారు దీన్ని. ఈ టార్క్ రెంచ్ను ఉపయోగించి క్రాంక్ షాఫ్ట్, హెడ్ బోల్డ్లు ఉపయోగించి మనం బెడ్ బోల్డ్లు ఉపయోగించి దీన్ని ఉపయోగించుకొని బిగించాలి. లేకపోతే మన బలం ఉపయోగించినప్పుడు బోల్ట్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే టైట్ అయిపోవచ్చు. దాని యొక్క బోల్ట్ సైజుని బట్టి ఈ టార్క్ గేజీ ఉపయోగించుకొని మనం ఇది కేజీస్, ఎల్బీసీలో ఉంటుంది. కేజీస్, ఎల్బీసీలో ఉంటుంది. దీన్ని ఉపయోగించి మనం బిగించుకోవాలి. అర్థమైందా మొత్తం? స్టీల్ రూలు, ఇంజనీరింగు, ట్రై స్క్వేర్సు, ఇన్సైడ్ క్యాలిబరు, అవుట్ సైడ్ క్యాలిబరు, ట్రాన్స్ఫర్ క్యాలిబర్సు, అవుట్ సైడ్ మైక్రోమీటరు, ఇన్సైడ్ మైక్రోమీటరు, వెర్నియర్ క్యాలిబరు, ఫేలర్ గేజీ, స్ట్రైట్ ఎడ్జి, ఇంజెక్టర్ టెస్టింగ్ గేజీ, ఎయిర్ టైర్ పెట్టే గాలి పెట్టే గేజీ, ఆయిల్ టెస్ట్ ఇండికేటరు, క్రాంక్ షాఫ్ట్ ఎక్కడన్నా అరుగుదల వచ్చిందా లేదా అనేది దీన్ని లేత్ మిషన్ మీద పెట్టి దీన్ని ఉపయోగించుకొని చూస్తారు. కంప్రెషర్ గేజ్. ఇది మనం ఇంజన్ స్టార్ట్ చేయబోయే ముందు స్పార్క్ ప్లగ్ను ఓడదీసి కంప్రెషర్కి బిగిస్తే ఆ స్పార్క్ ప్లగ్ ప్లేస్లో దీన్ని బిగించాలి. బిగించినప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ స్టార్ట్ చేస్తే ఇందులో మనకి గేజ్ చూపించింది. ఇంజన్ స్టెథోస్కోప్ అంటారు దీన్ని. ఇంజన్ యొక్క సిలిండరు రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంజను పిస్టన్లో సీజ్ అయినప్పుడు పిస్టన్ రన్నింగ్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకుంటాం. ఇది వైర్ గేజ్ అంటారు దీన్ని. న్యూమాటిక్ రెంచి అంటారు, గన్ అంటారు. దీన్ని ఉపయోగించి సులువుగా నట్లు, బోల్డ్లు వడదీయచ్చు. ఇది హైడ్రోమీటర్ అంటారు దీన్ని. స్పెసిఫిక్ గ్రావిటీని కొలవచ్చు బ్యాటరీలో. ఈ మల్టీమీటర్ను ఉపయోగించి ఏసీ కరెంటు, డీసీ కరెంటుని మనం కొలవచ్చు. ఇది టార్క్ రెంచ్. ఇది ఈ టార్క్ రెంచ్ని ఉపయోగించి సిలిండర్ యొక్క క్రాంక్ షాఫ్ట్ని, సిలిండర్ హెడ్ని మనం బిగించవచ్చు అనమాట. మెయిన్ జనరల్స్ని, బెడ్స్ని బిగించవచ్చు, కనెక్టింగ్ రాడ్స్ని బిగించవచ్చు, బోల్ట్ని. ఆటోమొబైల్ బెల్ట్ టెన్షనర్ గేజ్. ఇది ఆటోమొబైల్ బెల్ట్ టెన్షనర్ గేజ్ అనమాట. ఇది వీటన్నిటిని ఇంజనీరింగ్ గేజెస్ అని అంటారు.